ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ఈ నెల 17న రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ అధినేత పర్యటనలో సింగయ్య మృతి చెందడంతో జగన్ సహా పలువురు పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దాంతో అందరూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సమయంలో కేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో ఇవాళ మరోసారి విచారణ చేయనుంది న్యాయస్థానం. ఇవాళ బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. భారత్ జోడో భవన్ వేదికగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 24 మంది సభ్యులు, 31 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఓబీసీ సలహా మండలి సమావేశం జరగనుంది. సభకు అధ్యక్షత వహించనున్నారు డాక్టర్ అనిల్ జైహింద్. ఓబీసీ సంక్షేమంపై సమగ్ర చర్చకు కాంగ్రెస్ సిద్దమైంది. విద్యా, ఉపాధి, రిజర్వేషన్ అంశాలపై స్పెషల్ డిబేట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్రం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాగిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, వి హనుమంతరావులు హాజరు కానున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. నిందితులు నవీన్, బాలాజీ బెయిల్ పిటిషన్లపై నేడు కౌంటర్ దాఖలు చేయనుంది సిట్. భారతీయ రైల్వే ఇటీవల తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ను మార్చింది. నేటి నుంచి టికెట్ బుకింగ్స్ రూల్స్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐఆర్సీటీ వెబ్సైట్, యాప్ లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. అంటే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆధార్ ఓటీపీని నమోదు చేయాల్సి రానుంది. రైల్వే శాఖ టికెట్ బుకింగ్ లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో జరిగే మోసాలను ఆపేందుకు రైల్వే శాఖ కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే తత్కాల్ టికెట్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే దాదాపు అన్ని టికెట్లు నిమిషాల్లోనే బుక్ అవుతూ ఉంటాయి. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. నల్గొండ చరిత్రే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన గత ప్రభుత్వ నేతలకు రాలేదన్నారు. తమ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని, గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చామని పేర్కొన్నారు. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూళేశ్వరమైందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 70 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో కట్టిన మూసీ, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, జూరాల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ పాలనలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎలా ఉన్నాయో చర్చిద్దామా అని బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్ విసిరారు. 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఇచ్చిన దొడ్డు బియ్యం 90% వృధా అయ్యేదన్నారు మంత్రి ఉత్తమ్. దొడ్డు బియ్యాన్ని తినేవాళ్లు తక్కువ ఉంటే కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు, రీసైక్లింగ్ కు వాడేవారని అన్నారు. అంతేకాదు కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే, కూలింది కూడా వాళ్ల హయాంలోనే అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి పండిందన్నారు మంత్రి. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. డ్రోన్ మార్ట్ ద్వారా వ్యవసాయం సహా వివిధ రంగాల్లో డ్రోన్ల ద్వారా సేవలు పొందేందుకు పోర్టల్ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ద్వారా వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందొచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సేవలతో పాటు
ఈ పోర్టల్ భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలందించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రోన్ సేవలు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా చూస్తే మరింత ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావాలని కేంద్రం కోరింది. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ కేంద్ర జలశక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని పేర్కొంది. మరోవైపు కృష్ణా గోదావరి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇది తప్పుడు కేసుల ప్రభుత్వమని, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం వాళ్లకు పట్టదన్నారు. కేవలం రెడ్ బుక్ పాలనే నడుస్తోందని అన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జడ్పీ చైర్పర్సన్ హారిక కారును టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేసి చివరికి ఆమెనే దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. గుడివాడలో ఏం జరిగిందో సాక్ష్యాలన్నీ ఉన్నాయని సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పడం ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వం యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. చెత్త పాలనతో సీఎం చంద్రబాబు రికార్డు సృష్టించారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. పోలీసులు అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు సజ్జల. తోలు తీస్తాం, మక్కెలు ఎరగదీస్తామంటే ఊరుకునే వాళ్లు ఎవరూ లేరంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బొత్స. విజయనగరం గర్విడిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే గ్రామాల్లోకి రండి చూసుకుందామని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక అబద్దాల కోరని ఘాటు విమర్శలు చేశారు బొత్స. పదేళ్లు అధికారంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ తప్పుల మీద తప్పులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వ్యవసాయం, కరెంటు ప్రాజెక్టులు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంతో విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి పోయిందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటే అడ్డుకోకుండా కేసీఆర్ పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు భట్టి. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆధారంగానే 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్డినెన్స్ తీసుకొచ్చే రైట్ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఆర్డినెన్స్ కు శాసనసభకు సంబంధం లేదన్నారు పొన్నం. రిజర్వేషన్లపై ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని చెప్పినట్లు అధికారంలోకి వచ్చాక బీసీల రిజర్వేషన్ల కోసం చర్యలు చేపట్టామన్నారు. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని కులగణన చేశామని గుర్తు చేశారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీది బీసీ వ్యతిరేక విధానమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ పనిచేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. అక్కడి నుంచి ఏపీకి బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జస్టిస్ భట్టు దేవానంద్ గతంలోనూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి బీఎల్ పూర్తి చేశారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డుల్లో ఏపీకి స్వర్ణాలు రావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతోనే అవార్డులు సాధించామన్నారు. దేశమంతా ఏపీ వైపు చూస్తోందన్నారు మంత్రి. 7 జిల్లాలకు వివిధ విభాగాల్లో అవార్డులొచ్చాయని తెలిపారు. చేనేత దినోత్సవం రోజున ఉచిత విద్యుత్ను అమలు చేస్తామన్నారు మంత్రి సవిత. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ లూప్ లైన్లో ఆగి ఉన్న 2 ఎక్స్ప్రెస్ రైళ్లు, రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్లలో ఈ ప్రమాదం జరిగింది.
హిసార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ల బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే అలర్ట్ అయి మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను రైల్వే స్టేషన్లో దింపిన తర్వాత యార్డ్లోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనుక భాగంలో ఉన్న బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అగ్ని ప్రమాదాల గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు విజయ సంకల్పం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో స్వర్ణయుగం తెస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో మాత్రమే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. శ్రీశైలంలో అభిషేకం టికెట్ పేరుతో స్థానికంగా ఉండే పవన్ అనే యువకుడు భక్తులను మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. శ్రీ మల్లికార్జున స్వామి గర్భాలయంలో అభిషేకం చేయిస్తానని భక్తుల నుంచి సుమారు 15,000 డబ్బులు వసూలు చేశాడు. హైదరాబాద్ కు చెందిన 3 కుటుంబాల వద్ద నుంచి ఒక్కొక్కరి దగ్గర 5,000 చొప్పున వసూలు చేసినట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. అయితే పవన్ ఆలయం లోపలి ప్రవేశించే సమయంలో టికెట్ల తనిఖీలో యువకుడి మోసాన్ని ఆలయ ఏఈఓ హరిదాస్ గుర్తించి పట్టుకున్నాడు. వెంటనే పవన్ ను దేవస్థానం అధికారులు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 10,000 జరిమానా విధిస్తూ ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి రాంప్రసాదరావు తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై మృతుని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కోర్టు తీర్పునిచ్చింది. 2024లో ఖమ్మంలోని బీకే బజార్కు చెందిన శివ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నాగరాజు అనే నిందితుడు బయటకు తీసుకువెళ్లి కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి అనిత అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని, అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామని అన్నారు. గంజాయి హబ్ గా ఉన్న అరకు, పాడేరును కాఫీకి బ్రాండ్ చేశామన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావడానికి రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అనిత. 3 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హర్యానా గవర్నర్ గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. గోవా గవర్నర్ గా తన పేరును ప్రతిపాదించిన ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అశోక్ గజపతిరాజు పదవుల కోసం తానెప్పుడు పరితపించలేదన్న ఆయన తెలుగువారి ఖ్యాతి మరింత పెంచేలా పనిచేస్తానని చెప్పారు. దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఆనందంగా ఉందన్నారు అశోక్ గజపతిరాజు. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్లో జూలై 13న అమరవీరుల దినోత్సవం. అయితే అమరవీరులకు నివాళులర్పించేందుకు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారు. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దాంతో ఎల్జీ వర్సెస్ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అనేలా పరిస్థితులు తలెత్తాయి. గోడ దూకేందుకు ప్రయత్నించగా గవర్నర్ ఆదేశాలతో అప్పటికే మోహరించిన పోలీసులు ఆయన్ను పక్కకు లాగారు. అయితే పోలీసుల తీరుపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ చట్టవిరుద్ధమైన పని చేయలేదని, పోలీసులు తమను ఆపాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ఇది స్వేచ్ఛా దేశమని చెప్తారు. విభేదాలు ఎప్పుడూ వివాదాలుగా మారకూడదని, అలాగే పోటీ సంఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
టియాన్జిన్ వేదికగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోవాలని, మంచి ఫలితాలు రావాలని కోరుకున్నట్లు చెప్పారు. దూరదృష్టితో ఆలోచించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు జైశంకర్. పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వేయనున్నారు. తమకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానున్నట్లు లోక్సభ తెలిపింది. సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించనుంది. బండ్లపై టెంప్టింగ్ గా కనిపించే సమోసాలు, జిలేబీలు నోటికి ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే హాని కలిగిస్తాయి. వీటి వల్ల ఊబకాయం సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. దాంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త చర్యను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో తమ క్యాంటీన్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రముఖ బాలీవుడ్ హర్యానీ గాయకుడు రాహుల్ ఫాజిల్పురియాపై గురుగావ్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సదరన్ ఫెరిఫెరల్ రోడ్లోని బాద్షాపూర్ సమీపంలో ఆయనపై కాల్పులు జరగ్గా త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టాటా పుంజ్ కారులో వచ్చి ఫాజిల్పురియాపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన ఆయన వేగంగా కారు నడుపుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. గురుగావ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆకాష్ ఎయిర్ కు చెందిన విమానాన్ని కార్గో విమానం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ విమానం వెనుక భాగం వైపున్న రెక్క దెబ్బతింది. దీంతో సాంకేతిక బృందం ఆ విమానాన్ని తనిఖీ చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లో నిలిచి ఉన్న ఆకాష్ ఎయిర్ విమానం వెనుక భాగాన్ని కార్గో కంటైనర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఒంగిన ఆ రెక్క వాహనంలోకి చొచ్చుకు వెళ్లింది. దెబ్బతిన్న ఆ రెక్క భాగాన్ని పరిశీలిస్తున్నట్లు ఆకాశ్ ఎయిర్ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. బేగం బజార్లో హెరాయిన్ విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన ప్రధాన్ గుజ్జర్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 3 లక్షల విలువైన 17 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.